కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి యోబు గ్రంథం 22వ అధ్యాయము 27వ వచనంలో రాయబడిన వాక్యం చదువుకుందాం. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవిని ఆలకించును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన ప్రార్థన ఆలకించేటటువంటి దేవుడు. అనేక మంది పలు అంశముల నిమిత్తమై, పలు విషయాల నిమిత్తమై, సమస్యల నిమిత్తమై దేవునికి ప్రార్థించువారుగా ఉన్నారు. అయితే తమ ప్రార్థనకు జవాబు రాని సంగతులను బట్టి అవిశ్వాసము, అనుమానము చెందేటటువంటి వారుగా ఉండటం మనం గమనించగలం. ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనంలో ప్రభు అంటున్నారు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానని ప్రభు వారు సెలవిస్తున్నారు. ప్రార్థనకు జవాబు రాకపోవటానికి గల కొన్ని కారణాలు ఏంటో మనం తెలుసుకుందాం. యోబు గ్రంథం 22వ అధ్యాయము 22, 23, 24 వచనాల్లో రాయబడినటువంటి వాక్య భాగాల్లో ఆయన మన ప్రార్థన ఆలకించాలంటే ఆయన నోటి ఉపదేశాన్ని అవలంబించాలి. అనగా ప్రభు మనకు వేటినైతే ఉపదేశిస్తున్నారో వాటిని అనుసరించే జీవితం మనకు ఉండాలి. రెండవదిగా ఆయన మాటలను మన హృదయంలో ఉంచుకోవాలి. వేటినైతే వింటున్నామో అవి మనం మర్చిపోక మన హృదయాల్లో వాటిని ఉంచుకోవాలి. మూడవదిగా సర్వశక్తుని వైపు మనం తిరగాలి. అనగా వ్యర్థమైన వాటి మీద ఉన్నటువంటి మన మనసును తొలగించుకొని ప్రభు వైపునకు తిరగాలి. నాలుగవదిగా నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరంగా తొలగించాలని ఇక్కడ తెలియచేయటం గమనించగలం. అనగా మన హృదయాలలో ఏదైతే చెడ్డ మార్గాలు ఉన్నాయో, వ్యర్థమైన ఉన్నాయో వాటన్నిటిని కూడా మనము దూరముగా తొలగించుకోవాలి. ఈ 4 పనులు ఎప్పుడైతే మన జీవితంలో మనం చేస్తామో అంత మాత్రమే కాక 5వది 24వ వచనంలో మంటిలోని బంగారమును ఏటి రాళ్లలో ఓఫీరు సువర్ణమును పారవేయము అని చెప్పటం గమనించగలం. అంటే వేటికైతే మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామో వాటన్నిటిని కూడా మన జీవితంలో నుండి మనం తొలగించుకోవాలి. అప్పుడు నిశ్చయముగా దేవుడు ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు. ఆ విధముగా చేసిన కారణమే పూర్వం భక్తుల జీవితాల్లో దేవుడు వారి ప్రార్థన విని వారి ప్రార్థనలకు జవాబును అనుగ్రహించడం మనం గమనించగలం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 4వ వచనం మొదలుకొని రాయబడినటువంటి వాక్య భాగాల్లో ఇశ్రాయేలు హాయి వారి చేతిలో ఓడిపోయారు. 36 మంది మనుషులు హతమైపోయారు. ఈ సంగతులను బట్టి 6వ వచనం రాయబడినటువంటి వాక్య భాగాల్లో యెహోషువ తన బట్టలు చింపుకొని అతడు ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు ప్రభువారు యెహోషువతో 10వ వచనంలో ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు అని ప్రభువారు మాట్లాడారు. 12వ వచనం రాయబడినటువంటి వాక్య భాగంలో మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండని ప్రభువారు సెలవిచ్చారు. అనగా ఎవరైతే ప్రభు దృష్టికి అవిధేయులయ్యారో వారిని తొలగిస్తే తప్ప నేను మీకు తోడుగా ఉండను అన్నారు. ఎవరు ఆ పాపం చేశారని యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం నుండి చూస్తే ఆకాను అనేటటువంటి వ్యక్తి దేవుని దృష్టికి విరోధముగా అతడు పాపం చేశాడు. అయితే తాను చేసినటువంటి పాపాన్ని బట్టి వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్నితో కాల్చి వాళ్ళ మీద రాళ్లను పెద్ద కుప్పగా వేశారు. ఆ తర్వాత 8వ అధ్యాయం మొదటి నుంచి రాయబడినటువంటి వాక్య భాగాల్లో ఏ హాయి వారి చేతిలో ఓడిపోయారో తిరిగి మరలా ఆ హాయి వారి దగ్గర దేవుడు వారికి జయాన్ని ఇచ్చాడు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, దేవుడు మీ ప్రార్థన ఆలకించి మీకు జవాబును అనుగ్రహించాలి అనంటే నేడు విన్న వాక్య ప్రకారం ప్రవర్తించండి. ప్రభు అనుగ్రహించు జయ జీవితాన్ని పొందండి. ఈ మాటల చేత పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దీవించి కాపాడును గాక. ఆమేన్. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి వందనాలు. నేడు విన్న ఈ మాటలు మా ప్రియుల హృదయాల్లో ఫలింపు చేయండి. నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను ఆశీర్వదించండి. దైవజనులను వారి కుటుంబాన్ని సేవా పరిచయం దీవించండి. నేటి దిన దీవెనలు మా ప్రియులకు సమస్త విషయాలు అనుగ్రహించి మేలు కలుగు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు తోడే నడిపించును గాక.